మంది పిల్లలు చదువుకుంటున్నారు, ఓ 15,000 వచ్చేదానికంటే ఇంకో 2, 3 15,000 వస్తాయి కదా ఉమ్, అని చెప్పేసేసి, అట్లాగే గ్యాస్ సిలిండర్లు వస్తాయి కదా అని ఇట్లాగా ఆలోచించారా? ఉమ్. ఇది రేపు పొద్దున్న రిజల్ట్ కానీ ఫైనల్ గా పోలింగ్ ముందు కూడా వదిలిన ఫైనల్ అస్త్రం వైసీపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ కూడా ముద్రగడ లాంటి వాళ్ళని కుల నాయకుల్ని తీసుకురావడం తెర మీదకి. అది పవన్ కళ్యాణ్ కోసం తీసుకొచ్చారా, లేదంటే కాపు సామాజిక వర్గాన్ని తమ వైపుకు టర్న్ చేసుకోవడానికి తీసుకొచ్చారా? ఆయన వల్ల, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల లాభమా నష్టమా? ఇప్పుడు గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకలు ఏరుకోవడం ఎందుకు? అందరూ కులాలను ఎత్తుకున్న వాళ్ళే. అవును, ఎవడు కులాలను ఎవరు తక్కువ అతీతం కాదు. చేసుకున్నాడు? పవన్ కళ్యాణ్ కులాన్ని ఎత్తుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి కులాన్ని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తన కులాన్ని కాకుండా మిగతా కులాలను ఎత్తుకున్నాడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అని. చంద్రబాబు నాయుడు కమ సామాజిక వర్గం అంతా కలిసి వస్తేనే కదా ముందుకు వచ్చింది. అంతే. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం అంతా ముందుకు వస్తేనే కదా నడిచింది. అవును. కాబట్టి కాకపోతే ఏంటంటే ముద్రగడ పద్మనాభం లాంటోడు ఆటలో అరటిపండు అవుతాడు. ఎందుకంటే అటు సామాజిక వర్గంలో ఉన్నటువంటి పట్టుపోతుంది, అవును. ఇటు వీళ్ళు ఓన్ చేసుకుంటారా లేదా అన్నది. నిజంగా జగన్ గనక మళ్ళీ అధికారంలోకి వస్తే ఓన్ చేసుకుంటారు మేబీ, రాకపోతే ముద్రగడ భవిష్యత్తు అయోమయం. అది కలిసి వస్తుందా లేదా అని ఇంక చెప్పలేదు.